నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం ఈ వీడియోలో మోకాల నొప్పుల గురించి తెలుసుకుందాం. మనకి మోకాల నొప్పి అంటే దాదాపుగా అందరికీ మీ మోకాలు అరిగిపోయాయి అని చెప్తుంటారు. మోకాలు అరిగిపోయాయి, మీకు ఇంకా సర్జరీ అని మనకి జనరల్గా అలోపతి హాస్పిటల్కి వెళ్ళినా మనం వింటుంటాం. ఈ మోకాల్లో ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోయినప్పుడు దీనికి పైదానికి కిందదానికి రాపిడి జరిగి ఈ మోకాలు అనేవి సౌండ్ వస్తుంటుంది. తర్వాత వాళ్ళు నడవడానికి చాలా ఇబ్బందిగా పడుతుంటారు. కొంతమందికి వాపు కూడా ఉంటుంది. దీనికి మనకి ఈ లిగ్మెంట్ టేర్ అవ్వడానికి, కొంతమందికి కింద పడిపోయి లిగ్మెంట్ లోపల టేర్ అవుతుంటుంది, దానికి కూడా సర్జరీ అంటారు. కానీ మన దగ్గర సర్జరీ లేకుండానే మనకి నీకి మనకి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. దీనికి మీరు ఏం చేస్తారంటే, చాలా సింపుల్ టెక్నిక్ నేను ఒకటి మీకు చెప్తాను. అది మీరు మోకాల నొప్పి రాకుండా ఉండాలన్నా లేదా వచ్చింది దాన్ని తగ్గించుకోవాలంటే ఫస్ట్ స్టేజ్ అయితే మీకు చాలా సింపుల్గా తగ్గిపోద్దండి. ఏం లేదు, మీరు రోజు మనం ముందుకు నడుస్తాం, కానీ మీరు రోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు రోజు వెనక్కి కానీ నడవగలిగితే మీ మోకాలు అనేది రీజనరేట్ అవుద్ది. మళ్ళీ మనకి నొప్పి లేకుండా మీరు హ్యాపీగా ఉండొచ్చు. రోజు మనం ముందు నడుస్తున్నప్పుడు 4-5 కిలోమీటర్లు నడిచే ఉంటారు కదా, అలా వద్దు. కనీసం మీరు ఒక 800 to 1 కిలోమీటర్ మీరు బ్యాక్ వాక్ చేయండి. అదేవిధంగా స్టెప్స్ కూడా బ్యాక్ ఎక్కడం, బ్యాక్ దిగడం, ఈ విధంగా చేయండి. దాంతోపాటు మీరు ఖచ్చితంగా న్యాచురల్ కాల్షియం తమలపాకు తినండి. తమలపాకులో సున్నం వేసుకొని దాంట్లో కొద్దిగా జాజికాయ, జాపత్రి, యాలుక్కాయలు ఇవన్నీ కలిపి మధ్యాహ్నం కానీ నైట్ కానీ తాంబూలం అనేది మీరు ఎప్పుడైతే తింటారో మీకు డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. అదేవిధంగా న్యాచురల్ కాల్షియం ఉంటుంది. మీకు ఈ మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయి. ఈ జనరేషన్ అంటే 10 years నుంచి తమలపాకు వేసుకోవడం చాలా వరకు అందరం మానేసాం. ఏదో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు జస్ట్ మనకి ఎక్కడైనా కనపడుతుంటాయి. కానీ ఇప్పుడంతా ఏదైనా పాన్ షాపులు ఉన్నాయి, కానీ అంతా జర్దాలు వేసి అవి కిల్లీలు మనం తింటున్నారు. అలా కాకుండా మనం ప్రతిరోజు కూడా జనరల్గా న్యాచురల్గానే మన ఇంట్లో భోంచేసిన తర్వాత 2 ఆకులు తమలపాకులు, కొద్దిగా సున్నము, జాపత్రి, జాజికాయ వేసుకొని తినగలిగితే మొదటి వచ్చినటువంటి లాలాజలం ఏదైతే ఉందో అది ఊసేయాలి. సెకండ్ నుంచి వచ్చింది అది మనం మింగాలి. మనం ఏంటంటే తెలియకుండా మనం మింగేస్తుంటాం, అది మంచిది కాదు. మొదటి వచ్చింది ఊసేయండి, తర్వాతది మనం మింగుతూ ఉంటే మనకి డైజెషన్ సిస్టమ్ బాగా పెరుగుద్ది. అదేవిధంగా ఈ మోకాల నొప్పులు రాకుండా ఉంటాయి. మోకాల నొప్పులు కాదు, ప్రతి ఒక్క జాయింట్కి మనకి కాల్షియం న్యాచురల్గానే అది అందుతుంది. కాబట్టి మీరు మోకాల నొప్పి ప్రాబ్లంతో ఉండేవాళ్ళు మీరు ఖచ్చితంగా మీరు ఎక్స్రే కానీ మీ దగ్గర ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవి ఒకసారి మా వాట్సాప్ పంపించండి. దూరంగా ఉంటే, లేదు హైదరాబాద్ లోకల్ అయితే మీరు ఒకసారి రండి, కలవండి. మీకు అద్భుతమైన వైద్య విధానం మన దగ్గర ఉంది. మీకు ఖచ్చితంగా మోకాల నొప్పి మీరు హ్యాపీగా, మీరు మోకాల నొప్పి లేకుండా మీరు హ్యాపీగా జీవించగలుగుతారు.